హాయ్ అండి. ఇయాల నేను మష్రూమ్ కర్రీ చేసుకుంటున్నాను. వాటికి నాటుపట్టు గొడుగులు తీసుకున్నాను. ఇదంతా శుభ్రంగా కడుక్కోవాలి. వాటికి చూడండి మట్టి ఎలా ఉందో. ఈ 2 మినిట్స్ వాటర్లో నానబెడితే ఆ మట్టి అంతా నానిపోయి శుభ్రంగా క్లీన్ అవుతాయి. మేము చిన్నప్పుడైతే చాలా దొరికాయి పుట్టగొడుగులు. ఇప్పుడు చాలా తక్కువగా దొరుకుతున్నాయి. వీటి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక వాటన్నిటిని అలా కడుక్కొని శుభ్రంగా అలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. వాటి కోసం నేను 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. కొంచెం కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 6 పచ్చిమిర్చి, చెక్క, లవంగాలు, ఒక యాలక్కాయ తీసుకున్నాను. కొంచెం ధనియాలు. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందే మిక్సీ పట్టుకున్నాను. అలా మిక్సీ పట్టుకోవాలి, కొంచెం ముక్కలు ఉండేటట్టు. ఇప్పుడు బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీన్ని అందరినీ కొంచెం కలర్ మారి ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇదిగో ఆయిల్ పైకి తేలుతుంది కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేసుకున్నాను నేను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఫ్రై అయింది. ఒకసారి కలుపుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. దాన్నంతా అలా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి, కల్లుప్పు మీ టేస్ట్కి సరిపోయినంత. దాంట్లో నుండి కూడా కొంచెం వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించుకోవాలి. కొంచెం మగ్గించుకున్నాక దాంట్లో ఆ ముక్కలు ఉడకడానికి సరిపోయింది ఒకసారి కలుపుకొని దానికి సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. ఇవి ఉడకటానికి చాలా టైం పడుతుంది. చాలా టైం అంటే ఒక 10 నిమిషాలు పడుతుంది. చాలా టైం అంటే ఎక్కువ గంటలని కాదు. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను. అవి సరిగ్గా ఉడకపోతే ఫుడ్ పాయిజన్ అవుతుందంట. రెండు టీ స్పూన్ల కారం, ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నాము.
అలా నూనె బాగా ఉడికిపోయి నూనె అంతా బాగా పైకి తేలింది. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకున్నాను నేను. మా పాప టేస్ట్ చూస్తానని అడుగుతుంది, అందుకని చేతిలో వేసాను. కొంచెం సూపర్ ఉందమ్మా అని చెబుతుంది. నూనె అంతా అలా పైకి తేలిన తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేసుకోవాలి. అందులో ఇందాక చూపించిన ధనియాలు, చెక్క, లవంగాలు కూడా వేసుకున్నాను నేను. దీన్ని ఇప్పుడు 2 మినిట్స్ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చపాతీలోకి కూడా టేస్ట్ బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం అలా ఉంచుకొని ఆపేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.